సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో చంద్రశేఖర్ రెడ్డి సుబ్బా గారు ఈ పేరు మనకి ఫ్యూచర్లో గట్టిగా వినిపించబోతుంది. ఎందుకంటే ఆ డెవిల్స్ షేర్ అనే దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అలాగే వర్కింగ్ టైటిల్ ఉంది ప్రజెంట్ మ్యాజిక్ మూమెంట్స్ అని, బట్ సినిమా టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అందులో కూడా ఒక మంచి పాత్రలో నటించబోతున్నారు. అండ్ ఆల్సో కొత్త విలన్ అయితే తెలుగు ఇండస్ట్రీకి రాబోతున్నాడు అనేది తెలుస్తుంది. సో ఆయన మాటల్లో ఆయన క్యారెక్టరైజేషన్స్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి, ఆయన ఫేవరెట్ హీరో ఎవరు, ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, హాయ్ అండి. థ్యాంక్ యూ ఎలా ఉన్నారు ఫ్రైడే సార్? పోస్టర్కి. చాలా బాగున్నానండి. ఓకే. సో సార్, కమింగ్ టు డెవిల్స్ షేర్, అందులో మాకు డిఫరెంట్గా ఒక డెవిల్ క్యారెక్టర్ మీరే కాబట్టి ఆల్రెడీ ట్రైలర్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. సినిమా చూసిన వాళ్ళకి ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఆ సినిమా ఎలా వచ్చింది, ఆఫర్ ఫస్ట్ మూవీ అదేనా మీకు? నా ఫస్ట్ మూవీ అదే. సో నాకు యాక్చువల్లీ నేను అట్లాంటాలో ఉంటాను. అట్లాంటా యూఎస్ఏ నుంచి వచ్చాను. సో అక్కడ యాక్చువల్లీ నేను మిస్టర్ యూఎస్ఏ ప్యాజెంట్కి నేషన్ వైడ్ విన్నరు. సో అక్కడ నుంచి నాకు డైరెక్టర్స్ అందరు కాల్ చేస్తున్నారు. ఈ లోపల నా ఫ్రెండ్ ఒక అతను అట్లాంటాలో కలిశాడు. వీళ్ళు గంగా సప్తశిఖర నాకు డైరెక్టర్, ఆ డెవిల్స్ షేర్ మూవీ డైరెక్టర్. అతను నాకు కనెక్షన్లోకి వచ్చాడు. అండ్ ఫస్ట్ ఇనీషియల్లీ హీరో వాళ్ళ ఫ్రెండ్ రోల్కి వచ్చాను నేను. ఓకే. సో ఒక 10 మినిట్స్ రోల్ ఉంటుంది దానికి. సో దానికి చూసారు అంటే ఫోటోలో నా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఫోటోలో చూసి అలా ఉండనేమో, చాలామంది ఫోటోజెనిక్ చేస్తారు కదా, సో అలా ఉంటుందేమో అని చెప్పేసి గెస్ కొట్టి నన్ను ఆ రోల్కి ఆఫర్ చేశారు. నేను ఎలాగో సరదాగా ఇండియా ట్రిప్ వచ్చేది ఉండే, సో చేసేద్దామని వచ్చాను. ఆ తర్వాత మేము సిటీకి వచ్చిన తర్వాత వివాహ భోజనంబు హోటల్లో మీట్ అయ్యాము. మీట్ అయిన తర్వాత ఆయన నన్ను చూసి, మీరు ఫోటోలో ఉన్న దానికన్నా ఇంకా బాగున్నారు, నేను అలా గెస్ కొట్టాను ఫోటోజెనిక్ అనుకున్నాను. మీరు డెవిల్స్ చేయాలి, మా విలన్గా యాక్ట్ చేయండి, విలన్గానే చాలా బాగుంటారు మీరు అని చెప్పేసి అలా నాకు ఆ రోల్ వచ్చింది. ఫుల్ లెంత్ రోల్ అలా వచ్చింది. ఫుల్ లెంత్ అంటే ఫ్యూ ఆడిషన్ టైప్ చేశారు అక్కడే కూర్చొని, లైక్ అంటే డిఫరెంట్ యాంగిల్స్ అని చూసారు. దెన్ ఆల్మోస్ట్ లైక్ 3-4 అవర్స్లో కన్ఫర్మ్ చేశారు, విల్ బి ఫిట్ ఫర్ ద విలన్ అని అప్గ్రేడ్ అయింది ఆ రోల్, అలా వచ్చింది. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఇంకో సినిమాలో వర్క్ చేస్తున్నారు, కంప్లీట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్లో. దొంగ క్యారెక్టర్ అనేది ఒకటి మాకు రివీల్ అయింది. బట్ ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అండ్ తల్లాడి సాయి కృష్ణ గారి డైరెక్షన్ కాబట్టి, ఆయన సినిమాలో కాబట్టి, సో ఆయన గురించి ఏం చెప్తారు, ఎలా ఉండబోతుంది, ఇక్కడి నుంచి తర్వాత వచ్చే రోల్స్ అంటే ఫస్ట్ మూవీ విల్ బి సంథింగ్ డిఫరెంట్. ఆహాలో వచ్చింది డెవిల్ షేర్ అనేది, బట్ ఇది బిగ్ స్క్రీన్ ఫిలిం. Right. సో డిఫరెన్స్ ఉంటుంది. సో హౌ యు ఆర్ ఫీలింగ్ ఫర్ దట్ మూవీ? ఫస్ట్ యాక్చువల్లీ సాయి తల్లడ నాకు ఎలా పరిచయం అయ్యేలా చెప్తాను. సో మేము డెవిల్షియర్ మూవీ అంతా తీసేసిన తర్వాత మాకు ఆబ్వియస్లీ మేకింగ్ ఒక పార్ట్ అయితే, దాని ప్రమోషన్స్ అండ్ రిలీజింగ్ ఇంకో పార్ట్. సో దానికి మేము సాయిని అప్రోచ్ అయ్యాము. సో ప్రమోషన్స్, థియేటర్ రిలీజ్ కోసము వీటన్నిటికీ అప్రోచ్ అయ్యాము. అండ్ ఆహాలో మాకు అదిరేబి మా హీరో, మా డెవిల్షియర్ హీరో హెల్ప్ చేశాడు. ప్రమోషన్స్ అన్ని సాయి చూశాడు, థియేటర్స్ ఎవ్రీథింగ్, లైక్ ఆల్ ద వే టు ద రిలీజ్. సో గంగా సప్తశిఖర, సాయి తల్లడ అండ్ మన అదిరేబి, ఈ ముగ్గురు కలిసి మొత్తం ప్రమోషన్ రిలీజ్ దాకా థియేటర్ దాకా వచ్చి చేశారు. సో దాని తర్వాత రీసెంట్గా నాకు సాయికి ఈ మధ్యలో లైక్ కాంటాక్ట్లోకి వచ్చారు, బాగా కంటిన్యూస్ మాట్లాడుతున్నాము. సో సడన్గా ఈ కాన్సెప్ట్ ఎందుకు ఆయనకు తట్టగానే నాకు ఆఫర్ చేశాడు. సో కథ విన్నాను, అంతకుముందు ఇంకో కథ కూడా వినిపించాడు, కానీ ఆ కథ నేను ఇంకెక్కువ ఇంప్రూవ్మెంట్స్ అడిగాను. సో ఎందుకంటే నా క్యారెక్టరైజేషన్ నేను విలనిష్, నెగటివ్ అండ్ లైక్ యాంటీగోనిస్ట్ టైప్ చేద్దామని. సో హీరో ఉన్నా కూడా హీరో సెంట్రిక్ అంటే లైక్ ఆ ఫైట్స్ ఇలాంటివి కాకుండా స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ చేద్దాం అనుకున్నాను. సో సాయి నన్ను అప్రోచ్ అయ్యి దీనికి బాగా సెట్ అవుతామని చెప్పేసి ఈ స్టోరీ వినిపిస్తే నచ్చింది నాకు. అండ్ నేను సాయిబాబా అండ్ శ్రీకృష్ణుని పిచ్చ ఫ్యాన్ని. సో ఒకసారి సాయిబాబా అని చెప్పనే ఫస్ట్ 50% పడిపోయాను అక్కడే. ఇక నెక్స్ట్ స్టోరీ నచ్చి, ఇంకోటి ఏంటంటే దీంట్లో అక్కడనేమో డెవిల్స్ షేర్ అంటే లైక్ నేను విలన్ రోల్ చేశాను, ఇక్కడనేమో కంప్లీట్లీ మాస్ క్యారెక్టర్. సో ఆ మాస్ క్యారెక్టర్ వల్ల నేను డిఫరెంట్ యాంగిల్ చూపిస్తుంది అండ్ యాక్షన్కి చాలా స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ రోల్ నాకు నచ్చిందని తీసుకున్నాను. అంటే డెవిల్ షేడ్లో విలన్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్, ఇందులో కూడా మీ క్యారెక్టర్ అంటే మంచిగా కనిపిస్తున్నా ఎక్కడో విలని ఫీల్ అయితే ఉంది. సో ఈ సినిమాలో కూడా అలాంటి ట్విస్ట్ ఏదైనా ఉండబోతుందా మీ నుంచి? ఎస్, ఈ సినిమాలో కూడా థింక్ చెప్పొద్దు, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ నెగిటివ్, ఇట్స్ ఎ థీఫ్ క్యారెక్టర్ అన్నట్టు. సో అంటే నేను ఒక దొంగ టైప్ అంటే లైక్ 3 పీపుల్ ఉంటారు, వెన్నుపోటుది ఏం లేదు, నేనేం చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్. మన విలన్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్, ఈవెన్ డెవిల్స్ షేర్లో కూడా అంతే స్ట్రైట్ ఫార్వర్డ్, ఇక్కడ కూడా అంతే వెన్నుపోటు ఏం లేదు. కాబట్టి థీఫ్ క్యారెక్టర్, థీఫ్ చేస్తాము అండ్ ఇట్స్ కంప్లీట్లీ మాస్ మూవీ.
మొత్తం అంటే నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము యూఎస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఎట్లుంటుందో తెలుసు కదా. దానికి ఎక్కష్టం కానీ నాకు 2-3 డేస్ పట్టింది. కొంచెం సిక్ అయ్యాను. ఒక 2 డేస్ ఆఫ్. ఆ తర్వాత మళ్ళీ మొత్తం అంతా లైక్ అంటే రా స్లమ్లో ఏరియాలో తీసాం మొత్తం మూవీ అది. సో యుఎస్లో ఉండి అక్కడ యుఎస్ సిటిజన్గా పేరు తెచ్చుకుని ఈ సినిమాల మీద ప్యాషన్ ఏంటి? అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని సినిమాల్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇండియన్స్ కూడా వర్కింగ్ ఇన్ హాలీవుడ్ ఫిల్మ్స్ అండ్ యుఎస్ ఫిల్మ్స్. సో మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ మన తెలుగు సినిమాల్లో చేస్తున్నారు. సో ఏంటి దీని వెనకాల ఉన్న ఐడియాలజీ ఏంటి, ప్యాషన్ ఏంటి? అంటే నాకు ఫస్ట్ యాక్చువల్లీ కాలేజ్లో ఉన్నప్పుడు నేను నా అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు నాకు అచ్యుత్ హీరో తెలుసు కదా మీకు. ఆయన చేసిన ఫస్ట్ సీరియల్కి నాకు ఆఫర్ వచ్చింది అప్పుడు. ఓకే. సో ఆ టైంలో గ్రాడ్యుయేషన్లో, కానీ అప్పుడు పేరెంట్స్ అంటే అప్పుడు సీరియల్స్కి అంత ప్రోత్సాహం లేదు కదా. సో అప్పుడు పెద్ద ఎంకరేజ్మెంట్ లేదు. సో ఆ ప్యాషన్ నాకు అట్లనే ఉండిపోయింది అది. ఇప్పుడు కొంచెము ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత ఇప్పుడు అంటే వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు లూజ్ అన్న కాన్సెప్ట్ మీద నేను ఫస్ట్ మూవీ పికప్ చేశాను. సో ఇది నాకు యాక్చువల్లీ లైక్ మంచి మైలేజ్ కూడా ఇచ్చింది. అట్లాంటాలో కూడా చాలా బాగా నడిచింది. సో అండ్ అందరూ ప్రైజింగ్ ఎక్కువ ఉంది. అంటే లైక్ లైక్ ఈవెన్ నౌ లైక్ యూ కెన్ గో ఇన్ టు నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పేసి లైక్ నేను అంటుంటే జనాలు కూడా దానికి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. సో పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మందేముంది రైట్, చేయొచ్చు కదా అట్లా. సో అంటే మీకు మెయిన్గా ఇండస్ట్రీలో మనం వచ్చామంటే టూ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్. మీకు ఎక్కువ విలని అని ఎక్కువ వినబడుతుంది. సో విలన్ క్యారెక్టర్స్ వస్తేనే చేస్తారా, లేదంటే ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండి ఆ క్యారెక్టర్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఉండి ఒక చిన్న క్యారెక్టర్ ఒక 10 minutes అన్నా దట్ హ్యావ్ ఇంపాక్ట్ అనే ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చినాయి, ఆర్ యూ రెడీ టు? ఎస్, యా. నేను ఏంటంటే ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్ చూస్తున్నాను. అంటే ఎగ్జాంపుల్ లైక్ లైక్ విజయ్ సేతుపతి కైండ్ ఆఫ్ మూవీస్, లైక్ ధనుష్ కైండ్ ఆఫ్ మలయాళం ఓరియంటెడ్, లైక్ మోహన్ లాల్ టైప్ ఆఫ్ మూవీస్. సో అలా కథ ఓరియంటెడ్ మూవీస్ అండ్ అంటే మీ సెంట్రిక్ ఉండే మూవీస్. ఇక మీరు తెలుగులో చెప్పాలంటే లిటరల్లీ జగపతి బాబు క్యారెక్టర్స్ చూస్తున్నాను. ఇప్పుడు జగపతి బాబు నెగిటివ్లు ఎలా చేస్తున్నారు అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్తున్నాను. సో ఎందుకు జగత్ బాబు గారి ఇన్స్పిరేషన్? ఎందుకు ఆయన అంటే నెగిటివ్ క్యారెక్టర్స్ ఈ మధ్యలో చేస్తున్నా మా అందరికీ ఒక హ్యాండ్సమ్ హీరో ఆయన ఎప్పటికీ కూడా. సో అలాంటి హీరో ఇప్పుడు విలన్ అయ్యేటప్పటికి ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఆయన ఫేస్లో ఉండే పవర్ఫుల్నెస్ కానీ మారుతూ వచ్చింది. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి కారణం ఏంటి? ఆయన ఏంటంటే ఒకప్పుడు జగపతి బాబు యంగ్ హీరోగా ఉన్నప్పుడు ఆయన మోర్ కైండ్ ఆఫ్ లైక్ లవర్ బాయ్ కైండ్ ఆఫ్ రైట్, లైక్ ఇద్దరు వయసు అన్నిట్లో. అప్పుడేమో మేము కాలేజీలో ఉండే కాబట్టి అంత మాస్ నచ్చకపోయేది. అప్పుడు మేమంతా నాగార్జున ఫ్యాన్స్ ఆ టైంలో మన్మధుడు ఇవి వచ్చినాయి, నాగార్జున ఫ్యాన్స్. ఒకసారి యాంటీ మారిన తర్వాత మీరు ఆయన యాక్షన్ చూస్తే లాట్ ఆఫ్ మూవీస్లో హీ ఈవెన్ డామినేట్స్ ద హీరో. సో ఆయన సెంట్రిక్ ఉంటుంది మొత్తం కంప్లీట్గా, లైక్ ఈవెన్ రంగస్థలము వీటిలలో చూస్తే హీరోకి ధీటుగా చేస్తాడు. సో అందుకు ఆ డైనమిజం ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాడు కాబట్టి సినిమా అట్లాంటివి చూద్దామని చూస్తున్నాను. సో మీకు ఫేవరెట్ హీరో నాగార్జున గారా? అంటే వచ్చింది మాటలు. నా ఫేవరెట్ హీరో చెప్పాలంటే చిరంజీవి గారు. వచ్చింది అంటే ఆ ఏజ్లో లైక్ ఈజ్ ద వన్ రైట్, లైక్ అండ్ దెన్ లుక్స్ అండ్ హ్యాండ్సమ్ అంటే నాగార్జున గారు. ఆ టైంలో మనం ఇద్దరు కొంచెం డిఫరెంట్ జానియర్ కైండ్ ఆఫ్ రైట్, లైక్ ఈయనేమో కంప్లీట్లీ మాస్ అండ్ యాక్షన్ అండ్ ఏమో కైండ్ ఆఫ్ చార్మింగ్ క్లాసీ కైండ్ ఆఫ్ లైక్ గర్ల్స్ లైక్ హిమ్ రైట్. అట్లా అంటే ఒక చిరంజీవి గారు మాసి అనేది పక్కన పెడితే మీరు చూస్ చేసుకున్న ఇద్దరు హీరోస్ కూడా ఒకళ్ళు జగత్ బాబు గారు, ఇంకొకళ్ళు నాగార్జున గారు. సో చామ్ని ఎక్కువ చూస్ చేస్తున్నారు, గర్ల్ వైబ్ ఎక్కువ ఉంటుందనా ఏంటి? అంటే వాళ్ళ పర్సనాలిటీ అండ్ వాళ్ళ యాక్షన్ అంటే బాగా నచ్చుతుంది నాకు. అంటే లైక్ లైక్ దే లివ్ వెరీ లైవ్లీ కైండ్ ఆఫ్ అట్లా. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నారు నాగార్జున గారు, 65-66 years. చూస్తే గుర్తుపడతాం 65 అంటామా, అని అప్పటి నుంచి అట్లే ఉన్నాడు. సో అట్లా. సో మరి ఆయనది శివ రిలీజ్ అయింది అండ్ వైబ్ కూడా చాలా గట్టిగా ఉంది, చూసారా అన్న? చూశాను 4K చూశాను నేను. 4K చూశాను, బాగా అనిపించింది. నాకు పాస్ట్కి వెళ్ళినట్టు అనిపించింది. మళ్ళీ అప్పట్లో శివ మూవీలో నకిల్ డస్టర్ పెట్టుకుంటాడు. నేను కాలేజీలో కూడా దాని ఇంపాక్ట్ ఉంది. నేను ఏవి కాలేజ్లో ఉండే, నిజాం కాలేజ్ ఎలక్షన్స్ వీటిలలో ఉన్నప్పుడు మేము కొంచెం పార్టిసిపేట్ నకిల్ డస్టర్లు అవన్నీ పెట్టుకునేవాళ్ళం. మేము గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు రిలీజ్ అయింది ఆ మూవీ. సో ఆ ఇంపాక్ట్ బాగా నచ్చింది అక్కడ మాకు మూవీ. యా. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ యు ఆర్ ఇన్ ఇండియా రైట్ నౌ ఫర్ ఫిలిమ్స్ యూ కేమ్, అంటే టైం పాస్కి వచ్చి ఫిలిం చేశారు మీరు? ఫస్ట్ది. ఇప్పుడు మాత్రం ఫిలిం కోసమే వచ్చాను. ఫిలిం కోసం వచ్చారు. సో మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ
ఒకవేళ క్యారెక్టర్ వస్తేనే వస్తారా? లేదంటే క్యారెక్టర్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఏమన్నా మంచి క్యారెక్టర్ చూసుకుంటారా? అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక 2-3 స్టోరీస్ విన్నాను. సో, అది కొంచెం వన్ ఆఫ్ ఇట్ నేను పర్సూ చేద్దాం అనుకుంటున్నాను ఒకటి. సో, అది గిన అన్నీ సెట్ అవుతే ప్రాబబ్లీ ఫెబ్ అండ్ మార్చ్‌లో మళ్ళొకసారి వస్తాను. ఓకే. అండ్ యూఎస్‌లో ఉంటూ ఇండియాకొచ్చి ఫిల్మ్స్ చేస్తూ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ ఆల్సో ఐ థింక్. సో, అలాంటిదేమన్నా చేసే అవకాశాలున్నాయా ఫ్యూచర్‌లో ప్రొడక్షన్స్? యాహ్! అంటే నచ్చితే చేద్దామని. బట్ దట్ ఈస్ మై సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్. ప్రైమరీ ఆప్షన్ మాత్రము యాక్టర్‌గానే. సో, యూ సెడ్ విల్లనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండ్ మీకు అలాంటిదొస్తే 'జగపతి బాబు' గారు లాంటిదొస్తే చేయాలి అనుకుంటున్నారు అన్నారు. మనకి వచ్చే క్యారెక్టర్స్ ఎలా వస్తాయనేది మనం చూస్ చేసుకోలేం. బట్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ వెన్ వీ హ్యావ్ ప్యాషన్ ఆన్ యాక్టింగ్. సో, విలనీ లేదా క్యారెక్టర్స్ ఇలాంటివే కాకుండా చిన్న రోల్ సపోజ్ మీరుంటే ఇంపాక్ట్ ఉంటుంది. మేబీ డైలాగ్స్ ఉండకపోవచ్చు, ఇంకోటి ఉండకపోవచ్చు, వర్తీ క్యారెక్టర్ కాకపోవచ్చు. బట్ సెటిల్డ్ ప్రెజెన్స్ కోసం అని చెప్పి తీసుకునే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. ఆర్ యూ విల్లింగ్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్? యాహ్! నేను యాక్చువల్లీ నాకు లైకింగ్ విలనిష్ క్యారెక్టర్. బట్ నేను ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే డైరెక్టర్ నా యాటిట్యూడ్ అండ్ పర్సనాలిటీ చూసి ఇఫ్ హి థింక్స్ ఐ ఫిట్ టు సంథింగ్ ఎల్స్ లైక్ ఐఎమ్ ఓకే టు డూ ఎనీథింగ్. అంటే నా లైకింగ్ కదన్నాను. అట్లా ఓన్లీ విలనిష్ వస్తేనే తీసుకుంటాను కాదు కానీ. సో ఎనీథింగ్ సెంట్రిక్, ఎనీథింగ్ లైక్ ఐ లైక్ ది స్టోరీ స్క్రిప్ట్ అనుకుంటే. ఇప్పుడు మీరు యాక్చువల్లీ చూస్తే అది విలనిష్ క్యారెక్టర్ ఏం కాదు నేను చేసేది మ్యాజిక్ మూమెంట్స్లో. ఇట్స్ లైక్ ఏ నెగిటివ్ వన్ బట్ దెర్ ఇస్ నో విలనిజం ఇన్ ఇట్. సో ఒక థీఫ్ లాగా అట్లా అన్నట్టు. సో ఇట్స్ ఎ మాస్ మూవీ. సో ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఐ డూ ఇట్. బట్ దిస్ ఈజ్ వాట్ ఐ లైక్ ఇట్ అట్లా అన్నట్టు. ఒకటేమో జీవిస్తాం, ఒకటేమో నటిస్తాం కదా. వాటిలో అయితే జీవించగలము, దీనిలో అయితే నటించగలము. సో రెండు రెండు చేద్దామని. సో, ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో విచ్ ఈస్ లైక్ థీఫ్ క్యారెక్టర్. సో, అక్కడి నుంచి అంటే డెవిల్ షేర్ అనేది చాలా ఎక్కువ మంది కనెక్ట్ అవ్వకపోవచ్చు. చూడలేదు ఇంకా చాలామంది. ఈ మూవీతో మీకు వచ్చే క్యారెక్టర్స్ ఎలాంటివి వస్తాయి? ఫ్యూచర్ ఈ సినిమా మీకు ఎలా హెల్ప్ అవుతుంది అనుకున్నారు? ఎందుకంటే సమ్ సార్ట్ ఆఫ్ మూవీస్ వెన్ వీ డూ వీ ఫీల్ లైక్ అరే ఇది నాకు ఫ్యూచర్కి ఇలా హెల్ప్ అవుతుంది అన్న థాట్లోనే మనం చేస్తాం స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ కాబట్టి. సో మీకు ఈ మ్యాజిక్ మూమెంట్స్ అనే సినిమా ఎలాంటి ఫ్యూచర్ ఇవ్వబోతుంది అనుకున్నాను? దీని నుంచి నేను కొంచెం ఎమోషన్ ఇంటెన్సివ్ ఉన్న క్యారెక్టర్. సో ఎమోషన్ ఇన్వాల్వ్ అయి ఉన్న క్యారెక్టర్స్ అండ్ దెన్ మాస్ క్యారెక్టర్స్. మాస్ అంటే మాస్ మాస్ హీరో టైప్ మాస్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ సంథింగ్ లైక్ చేజింగ్ ఇట్లాంటివి ఉండే క్యారెక్టర్స్, అట్లాంటి యాక్షన్ మూవీ క్యారెక్టర్స్ వస్తాయి అనుకుంటున్నాను దాంతో. సో ఇందులో ఏమైనా చేస్ సీన్స్ ఉన్నాయా? చేజింగ్ అన్నారు కాబట్టి. మేము చేజ్ చేయం కానీ మమ్మల్ని చేజ్ చేస్తుంటారు. మీరు పరిగెట్టడంలో కూడా అదన్నా చేసింగే కదా. మేము చేజ్ చేయము కానీ మమ్మల్ని చేజ్ చేస్తుంటారు అన్నట్టు. సో నేను చేసి చేయడానికి రెడీ, చేసి చేయించుకోవడానికి రెడీ అన్నట్టు. సో అంటే మీకు స్పోర్ట్స్ రేసింగ్ దాని మీద ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఇప్పుడు నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు స్పోర్ట్స్ రేసింగ్ మీద. అప్పట్లో బైక్స్ అవి కొంచెం చేసేవాళ్ళం కానీ రేసింగ్లో నేనేమీ లేదన్నట్టు. రేసింగ్ ఏం లేదు. అంటే ఏం లేదు చేసింగ్ క్యారెక్టర్స్ అవి కూడా ఇంట్రెస్ట్ అన్నారు కదా. సో రేస్లు అవి ఏమన్నా ఉన్నాయా ఏంటి అని డౌట్ వచ్చింది. లేదు అలా ఏం లేదు. చేసే మూవీలో మాత్రం నటించడమే, జీవించడం ఏం లేదు దాంట్లో. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం చేశారు? యుఎస్లో సెటిల్ అయ్యారు. సో ఫ్రమ్ వేర్ టు వేర్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఈస్ ఫ్రమ్ అండ్ నేను యాక్చువల్లీ ఇక్కడ ఏవి కాలేజ్ నేను మొత్తము అంటే గగన్ మహల్ ఏవి కాలేజ్ కంప్లీట్లీ నా బ్యాచిలర్స్ అండ్ ఎంసీఏ ఏవి కాలేజ్లో మొత్తం కంప్లీట్లీ. అండ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడికి వెళ్ళాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళి ఆ తర్వాత నాకు 2018 వరకు సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ ఫామ్ ఉండే. ఆ తర్వాత ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అక్కడ. అంటే ఫ్లిప్పింగ్ ద హౌసెస్ అండ్ దెన్ ఇన్వెస్టింగ్ ఇన్ ది రెంటల్స్ అండ్ ఫిక్సింగ్ అంటారు. అంటే ఫ్లిప్పింగ్ ద హౌస్ అండ్ ఓల్డ్ హోమ్స్ కొని దాన్ని ఫిక్స్ చేసి అమ్మడము ఇట్లాంటివి చేస్తున్నాను. సో రియల్ ఎస్టేట్లో ఉన్నాను. యూఎస్లో చేస్తున్నాను. ఇండియా రియల్ సో ఎస్టేట్ అంటే యుఎస్ రియల్ ఎస్టేట్ అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయొచ్చు కానీ కొంచెం మాకు డిస్కనెక్ట్ వచ్చింది కదా ఇక్కడ నుంచి అక్కడికి. సో అక్కడ ఇప్పుడు మేము మోర్ కంఫర్టబుల్ ఉన్నాం అక్కడ. సో ఇక్కడ ఇన్వాల్వ్ కావాలంటే ఇక్కడ మళ్ళీ పాలిటిక్స్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో మాకు డిస్కనెక్ట్ నేను వెళ్ళి 25 years అవుతుంది యూఎస్ఎల్ఏ 25. సో లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్డ్ హియర్ అండ్ హియర్ అండ్ అక్కడ ఉండి కంటిన్యూస్గా మేము ఇక్కడ కోపప్ చేయలేకపోతున్నాం. సో దాని గురించి లైక్ వర్క్ ఈజ్ సేమ్, అక్కడే ఉంటున్నాం కాబట్టి అండ్ లైక్ వి థాట్ ఇట్స్ బెటర్ టు డూ దేర్. సో వన్ లాస్ట్ క్వశ్చన్ మీకు ఏంటి అంటే
చిరంజీవి గారు ఇష్టం అన్నారు, నాగార్జున గారు ఇష్టం అన్నారు, బేద్ బాబు గారు ఇష్టం అన్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళ ముగ్గురితోటి చేసే అవకాశం వస్తే నెగిటివ్ క్యారెక్టర్ జగద్బాబు గారు ఆల్రెడీ నెగిటివ్. సో దాంట్లో మీకు జగద్బాబు గారు పక్కన ఉండే క్యారెక్టర్ ఉందా, అండ్ వీళ్ళిద్దరు దాంట్లో ఫుల్ అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఉండి యాక్షన్ సీక్వెన్స్ ఉంటే ఆర్ యూ రెడీ టు డూ? ఇవాళ మీరు చెప్తే రేపు పొద్దున ఫ్లైట్ పట్టుకొని వచ్చేస్తానండి నేను. అట్లా వాళ్ళున్న మూవీస్లలో నా క్యారెక్టర్ ఉంటే ఇవాళ సాయంత్రం చెప్తే రేపు పొద్దున ఫ్లైట్ పట్టుకొని వచ్చేస్తాను నేను. అండ్ మీరు చేసిన ఈ సినిమాలో కొంతమంది ఫెమిలియర్ స్టార్స్ కూడా ఉన్నారు. పృథ్వీ గారు, 30 ఇయర్స్ పృథ్వీ గారు అండ్ సమ్ అదర్ యాక్టర్స్ హూ ఆర్ దేర్. అంటే మన సర్వం గారు, వాసు గారు అండ్ జబర్దస్త్ వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ సమ్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. సో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి వాళ్ళు. అంటే నేను మన 30 ఇయర్స్ పృథ్వీతో పనిచేశాను. ఆయన చాలా ఫ్రెండ్లీ ఉన్నాడు. అంటే ఈవెన్ ఆఫ్టర్ షూట్, బిఫోర్ షూట్, ఆఫ్ కోర్స్ సీనియర్ గై. సో నేను మిస్టేక్స్ చేసినా కూడా ఆయన డైలాగ్ అందియడం అక్కడే, అంటే ఎక్స్ప్రెషన్స్ కూడా అక్కడే కరెక్ట్ చేయడము అని చేశాడు. సార్వాడు వాసు గారు కూడా అంతే. అందరు సార్వాడు అంటారు, నాకు కూడా సార్వాడు అని వస్తుంది. ఆయన కూడా యాక్చువల్లీ మంచిగా కోఆపరేటివ్. అంటే నేనేదో ఫ్రెషర్ అనిపించలేదు నాకు. సో వాళ్ళతో చేస్తుంటే వాళ్ళ తర్వాత మాట్లాడడం కానీ, అంటే లైక్ సీన్ అయిపోగానే సీన్ ముందు, సీన్ తర్వాత డిస్కషన్, ఇవన్నీ ప్రాపర్లీ అంతా మంచి కమ్యూనికేషన్ ఉండేది. సో వాళ్ళు కూడా జోక్స్, మళ్ళీ తర్వాత శ్రీలక్ష్మి గారు కూడా వచ్చారు తర్వాత లాస్ట్ డే రోజు. తను కూడా అంతే, నాకు ఎవరో పరిచయం ఉన్న వాళ్ళగా మాట్లాడారు. అంటే లైక్ దర్ ఇస్ నథింగ్ లైక్ లైక్ మేము సీనియర్ జూనియర్ అనేం లేకుండా చాలా బాగుంటుంది రిలేషన్. సో ఆల్ ద వెరీ బెస్ట్ చంద్ర గారు. మీకు ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలి అండ్ మీరు అలాగే ఫ్లైట్ పట్టుకుని వెంటనే వచ్చేలాగా చిరంజీవి గారి దాంట్లో, నాగార్జున గారి దాంట్లో ఆఫర్స్ రావాలి. అండ్ నెగిటివ్ షేడ్స్ జగద్బాబు గారు వైపు తీసుకురావాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. Thank you. ఫ్రైడే పోస్టర్కి థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూ మీ, గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు టాక్ ఆన్ దిస్ ఛానల్.